ఈనాటి ముఖ్యాంశాలు. రబీ కరువు అంచనాకు ఏపీకి కేంద్ర బృందాలు. ఆదాయ వనరుగా ప్లాస్టిక్ వ్యర్థాలు. కల్కిలో విజయ్ దేవరకొండ, దుల్కర్. T20WC సూపర్ 8 గ్రూప్ 1, గ్రూప్ 2లో జట్లివే. టమోటా కిలో 100. రాష్ట్రంలో రబీ సీజన్లో ఏర్పడిన కరువుపై అంచనా కోసం ఏపీకి కేంద్రం నుంచి 3 బృందాలు రానున్నాయి. రేపటి నుంచి శుక్రవారం వరకు బృందం అనంతరం శ్రీ సత్య సాయి జిల్లాలు, రెండో టీం కర్నూలు, నంద్యాల జిల్లాలు, మూడోది నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మన్నాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. T20WCలో కీలకమైన రెండో దశకు తెరలేవనుంది. రేపటి నుంచి సూపర్ 8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్ 1లో భారత్, AUS, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లా చోటు సంపాదించాయి. ఇక గ్రూప్ 2లో USA, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన టీమ్లు సెమీస్కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్ఘనిస్తాన్, 22న బంగ్లా, 24న AUSతో ఆడనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక, దిశా పటాని కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా స్పెషల్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. చార్ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలతో అధికారులు యాంటీ వేస్ట్ డ్రైవ్లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్ మున్సిపాలిటీకి 1.02 కోట్లు ఆదాయం వచ్చింది. పర్వతాలకు సమస్యగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో 100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ 80 రూపాయల వరకు పలుకుతుంది.